హాయ్ మ్యామ్. హాయ్ లక్ష్మి, చెప్పు. పీసీఓఎస్ లో ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి మ్యామ్. 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేయరా? సరే చెప్తాను, చెప్పు. పీసీఓఎస్ ఓవరీస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయా లేదా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏమన్నా వస్తాయా మ్యామ్? సో పీసీఓఎస్ లో మనకి ఓవరీస్ లో ఉండే ప్రాబ్లం కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల యంగర్ ఏజ్ గ్రూప్ లోనే కొంచెం డయాబెటిస్ అలాగే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్ లో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? సో పీసీఓఎస్ లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నమాట. అంటే మన డైట్ లో చేంజెస్ తీసుకురావాలి. అట్లాగే సెకండ్ వచ్చేపాటికి ఎక్సర్సైజ్ అన్నది మోడరేట్ ఎక్సర్సైజ్ ఉండాలి. అలాగే స్ట్రెస్ అన్నది మేనేజ్ చేసుకోవాలి. పీసీఓఎస్ లో ఎలాంటి డైట్ తీసుకోవాలి మ్యామ్? సో పీసీఓఎస్ లో డైట్ తీసుకునేటప్పుడు వాళ్ళ బరువుని బట్టి వాళ్ళ క్యాలరీస్ తీసుకోవాలి. ఎక్కువ బరువు కనుక ఉంటే, బిఎంఐ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ క్యాలరీ ఇంటేక్ ని తగ్గించుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. హై షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి. ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటే మంచిది. పీసీఓఎస్ లో ఎంత బరువు తగ్గాలి మ్యామ్? పీసీఓఎస్ లో అట్లీస్ట్ 5 to 10% బరువు తగ్గిన మనకి మెటబాలిక్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి కొంతవరకు వాళ్ళు బాధపడే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.